అసలైతే అసెంబ్లీ లోపలికి ఎవరిని రానివ్వదు సార్. జస్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళకి లోపలికి రావడం పర్మిషన్ ఉంటే తప్ప రానివ్వదు సార్. అలాంటిది మమ్మల్ని లోపలికి రానిచ్చేదంటే మేమంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నారా లోకేష్ గారు మా కోసం ఎన్నో చేశారు. ఇంతకు ముందు సరిగ్గా ఉండేది కాదు రైస్ కానీ. మా డొక్కా సీతమ్మ భోజన పథకం పేరుతో మాకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు సార్. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా ఇక్కడికి రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎలా జరుగుతుంది, ఏదైనా చట్టం తయారు చేయాలంటే ఎవరెవరి మద్దతు కావాలి, ఎంత శాతం మద్దతు కావాలి, ఎట్లా జరుగుతుంది అసెంబ్లీలో అనేది మాకు ఇప్పుడు ఇక్కడికి రావడం తర్వాత బాగా అర్థం కావడం జరిగింది. ఒకరు చెప్పారు చదవడం కంటే చూడడం వల్ల చాలా గుర్తుకుంటుంది అని చెప్పేసి. అట్లా మాకు ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మాకు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. అలాగే మాకు ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాంటిది మేము అసెంబ్లీ చేయరు. మాకు ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ. సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ సీట్స్ అక్కడ ఉన్నాయి. మేము అక్కడ టచ్ చేసి మేము అక్కడ ఉండి వచ్చాము. లోకేష్ సార్ ఎలాగంటే ఇంకా సచ్ వండర్ఫుల్ మ్యాన్. మాకైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యుండి, ఒక హెచ్ఆర్డీ అయ్యుండి, స్టేట్కి అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన, మేము ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మేము. అలాంటిది మాతో మాట్లాడడం అంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు. నేను ఫస్ట్లో ఎందుకులే రాకూడదు, ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఏదన్నా మళ్ళీ అయినా జరుగుతుందేమో, అందులో స్కూల్ పోతుంది అని అనుకున్నాను. మొన్నటి వరకు కూడా అలాగే అనుకున్నాను. నిన్నటి వరకు స్కూల్ పోతుందేమో అనుకున్నా. ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి, అసెంబ్లీకి తిప్పించి సార్ మాతో తిరిగి ఎలా అయితే మమ్మల్ని చేశారో, మమ్మల్ని ఒక వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారో, ఇంకప్పుడే అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు మాకు టైం అనేది వేస్ట్ కాలేదు, అంతా మేము వాడుకున్నాము. అది ఒక మంచి టైం అని అర్థం చేసుకోగలిగాను నేనైతే.